మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్త్ అండ్ బ్యూటీ కేర్. మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ మంచి హెల్తీ స్నాక్ అంటే ఒక స్వీట్ రెడీ చేస్తున్నానండి. ఆ స్వీట్ ఏంటో తెలుసండి, డ్రై ఫ్రూట్స్ అండ్ గోందు లడ్డు. గోందు అంటే మీకు చెప్పాలి నేను. గోందు అనేది ఏంటంటే ఒక చెట్టు జిగురుని సేకరించి, చెట్ల జిగురుని అనమాట, ఒక రకమైన చెట్ల జిగురుని సేకరించి వాటిని శుద్ధి చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోందని అమ్ముతారండి. ఇది వచ్చి కాళ్ళ నొప్పులకి, అంటే మోకాళ్ళ నొప్పులకి, ఎముకలు గట్టిదనానికి, అలా నరాల వీక్నెస్ ఉన్నవాళ్ళు ఈ గోందు అనేది తినాలన్నమాట. నేను ఇదివరకు కాళ్ళ నొప్పులకి నేను చేశానండి, పౌడరు లడ్డు కూడా చేశాను. ఈసారి వచ్చి ఎక్కువ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఏంటంటే నెయ్యి కావాలండి. ఆ నెయ్యిని నేను సొంతంగా తయారు చేసుకుంటున్నాను. రోజు ఏం చేస్తానంటే నేను మజ్జిగ చేసుకుంటాను, కంపల్సరీ మజ్జిగ చేస్తానండి. అందరూ పాలు మేగడ తీస్తారు కదా, అలా తీయను. నేను డైరెక్ట్గానే ఎప్పటికప్పుడు డబ్బాలో పోసుకుని బాగా అటు ఇటు గిలకెట్టితే అగో వెన్న వస్తుందండి. ఆ వెన్న తీసుకుని నేను స్టోర్ చేసుకుంటాను. నేను ఎక్కువ కూరల్లో వాడుతూ ఉంటాను, చూస్తారు కదా మీరు. న్యాచురల్గా దొరుకుతుంది అనేసి, న్యాచురల్ ఫుడ్ లాగా ఉంటుంది అనమాట. నేను నెయ్యి కాసుకున్నానండి. దాన్ని నెయ్యి మంచి స్మెల్ రావాలంటే దాల్చిన చెక్క వేసుకోవాలి, పాడవకుండా ఉంటుందన్నమాట. ఇగో చూడండి, ముందైతే నేను బాదం పప్పుని బాగా వేయించుకుంటున్నాను అనమాట. బాగా కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అప్పుడే డ్రై ఫ్రూట్ లడ్డు అనేది కాస్తంత కమ్మగా ఉంటుందన్నమాట. కొందరైతే ముక్కలు చేస్తారు, నేనైతే పొడిలా చేసేస్తాను. మరి పొడిలా కాకుండా కచ్చపచ్చగా చేస్తాను అనమాట. ఇవి చూడండి, ఇదైతే బాదం పప్పు అయితే వేగిపోయింది. బాదం చాలా మంచిదండి ఆరోగ్యానికి. బాదంలో చాలా విటమిన్స్ ఉంటాయి, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే దీని కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ అండి, పొద్దుతిరుగుడు గింజలు అనమాట. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి, చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట. మనం ఆయిల్ తక్కువ వాడతాం కాబట్టి ఇలాంటివన్నీ తింటూ ఉంటే బాడీకి న్యాచురల్గా వస్తుంది అనమాట. ఆయిల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి. డ్రై ఫ్రూట్ ఇలాంటి షీడ్స్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఇవి కొంచెం కాస్ట్ అనిపిస్తాయి కానండి, అవిలో మనకి హెల్త్ అనేది బాగుంటుంది అనమాట. మా వారు తెచ్చేస్తారు వెంటనే, ఎందుకంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళామన్నాను కదండి. జాబులు సెలవు పెట్టుకుని వెళ్ళాలి, అక్కడ కూర్చున్నాక మళ్ళీ రిపోర్ట్లు చేస్తారు. ఆ రిపోర్ట్లన్నిటికి వేలు పోయాలి. అదేదో చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ తెచ్చేస్తాంతల్లో నువ్వు చేసుకుని చక్కగా తిను, అందరికీ పెట్టు అనేసి తెచ్చేస్తారనమాట. నిజమేనండి, తెలివైన మగవాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే తర్వాత హాస్పిటల్కి పోసి కన్నా ముందే తెచ్చేస్తే కమ్మగా తినొచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కానీ తక్కువ వస్తాయి అనమాట, ఏదో చిన్న దాంతో పోతుంది అనమాట. ఇవ్వండి, నేనైతే గుమ్మడి పప్పు కూడా వేయించేసుకున్నాను. కాస్తంత జీడిపప్పు వేసుకోవాలి, పెద్ద ఎక్కువ అవసరం లేదు జీడిపప్పు. వాటిలోనే కొంచెం మనకి జీడిపప్పు కూడా మంచిదే, కానీ మనం ఎక్కువ అవి మంచి ఆ షీట్స్ ఇంకా మంచివని. ఇదిగోండి, అసలైన హీరోయిన్ గారు వచ్చారు, గోందు అనమాట. మెయిన్ యాక్టర్ కదండి మరి ఇవిడ. దీన్ని ఏం చేయాలంటే ఆ నెయ్యి వేసుకుని, మరీ ఎసరు పెట్టక్కర్లేదు, నెయ్యి వేసుకుని అందులో మనం బాగా వేయించుకోవాలన్నమాట. పిండిడియల్లా వేయించుకోవాలండి. పెద్ద కానీ సరిగ్గా వేగపోతే తినేటప్పుడు పంటికి అంటుకుంటుంది అనమాట. అందుకని మాత్రం బాగా వేయించుకోవాలి. నేను ముందు నెయ్యి ఎక్కువ వేసేసాను, బాగా వేగిపోయి మా అమ్మాయి ఏం చేసిందంటే కొంచెం వేసి వేపడం మొదలెట్టింది. నెయ్యి ఎక్కువ లాగేస్తుంది, మరి ఎక్కువ ఎందుకు నెయ్యి అనేసి. మా అమ్మాయి అయితే హెల్త్ కాన్షియస్ బాగా ఎక్కువ కదండి. ఇవన్నీ మొత్తం అన్నీ వేయించేసుకున్నాం మేము. ఇవన్నీ కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచివి అనమాట. యాంటీ ఆక్సిడెంట్లు మనలో బాగా పెరిగి మనకి ఏదన్నా వ్యాధి సోకింది అనుకోండి, అది వెంటనే ఇవి ఫైట్ చేస్తాయి అనమాట. యాంటీ ఆక్సిడెంట్లు ఆ వైరస్తో ఫైట్ చేసి వాటిని చంపేస్తాయి అనమాట. అదే కదా, మన బాడీలో ఇవి ఉంటేనే కదా ఎదుర్కొనే శక్తి వస్తుంది. తొందరగా వాటిని చంపేస్తాయి అనమాట. అందుకని మనం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తినాలి అంటారు. ఒక్కొక్క పప్పు ఇలాగ కచ్చబచ్చగా మిక్సీ చేసేసుకోవాలండి.
ఒకవేళ ఈ పప్పులు తినలేని వాళ్ళు, కొంచెం కాస్ట్ ఎక్కువ కదా అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే వేరుశనగపప్పు తీసుకుని బాగా ఎక్కువగా అది వేయించేసుకుని గోందు తెచ్చుకుని ఇలా కొద్దిగా గోందుని యాడ్ చేసుకుని, గోందు అంటే ఇస్తారండి మన బయట దొరుకుతుంది, కాస్త గోందు కాస్త ఇలా మిక్సీలో వేసుకొచ్చి చేత్తో నలిపేసినా కూడా నలిపడిపోతుంది. ఇది చూడండి, నేనైతే గోందు వేసుకుని పొడిని బాగా కలుపుకున్నాను. మొత్తం అంతా పొడి కలపలేదనమాట. ఖర్జూరం అండి, ఐరన్ బాగా పుష్కలంగా ఉండేది ఖర్జూరం. నేనైతే బెల్లం వేయలేదు, ఇందులో ఖర్జూరం వేస్తాను అనమాట. కొంచెం వేసి ముందు మిక్సీ కొట్టి తీపి ఎలా ఉందో చూసాము, తక్కువగా అనిపించింది. మళ్ళీ ఏం చేస్తాం, మిగిలింది కూడా వేసేసాను. ఒక బాక్స్ పట్టేసిందండి. బాక్స్ అంటే ఇంచుమించు 1/2 kg అనమాట. కానీ మంచి ఖర్జూరం ఇది. గింజలు తీసేసి ఇలా మిక్సీ కూడా వేసుకొని మళ్ళీ ఏం చేయాలంటే ఒకసారి మరలా మిక్సీ చేసుకుంటే బాగా కలుస్తుంది అనమాట. మనకి ఖర్జూరం ఇది ఇలా బాగా కలుస్తుంది. ఇక చిన్న పొడి పొడిగా అయిపోయింది అనమాట. మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే వేరుశనగలు కూడా బాగా వేయించుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుని యాడ్ చేసుకోండి కమ్మదనం కోసం. గోందు మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. గోందు వేసుకోవడం వల్ల ఏంటంటే ఎముకలండి లో జిగురు అనేది వస్తుంది అనమాట. మనకి మొకాళ్ళలో జిగురు ఎరిగిపోతుంది కదా, ఆ జిగురు యాడ్ అవుతుందట. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు ఇది. బయట కూడా గోందు లడ్డు దొరుకుతుందండి, డైరెక్ట్ గోందు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాడు. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అలా కాకుండా మనం వేరుశనగపప్పు కూడా వేసుకుని చేసుకోవచ్చండి. ఇదిగో నెయ్యి కూడా కొంచెం వేసాను, ఎందుకంటే ఉండవట్లేదు. మంచి